ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కొడుకు డబ్బులు ఏర్పాటు చేసుకున్నాక ఆ అబ్బాయి ఇస్తానంటే ఎలా చేస్తావు? అలాని కాదు బామ్మ, మన మీద కూడా దయ చూపిస్తున్నప్పుడు కాదనకూడదు కదా. అలాంటి పరిస్థితి మీ నాన్నకు రాదురా. జాను పెళ్లి ఎలా చేస్తామని మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. పెళ్లి క్యాన్సిల్ చేయండి అని చెప్పడానికి జై సార్ ఆఫీస్కి వెళ్ళాను. వచ్చేలోపే నాన్న అమౌంట్ అరేంజ్ చేశానని చెప్తున్నారు. నాన్న ఎలా సర్దుబాటు చేశారో ఏంటో, ఎంత కష్టపడ్డారో. పెళ్లికి ఎలాంటి సమస్య లేదని, నీ మొహంలో సిగ్గు కనిపిస్తోందని చెప్పే ప్రయత్నం రాము చేస్తున్నాడు. వాడి సైగలు బాగా అర్థమైనాయి జయబాబు. సో ఈ నెల 24న మనిద్దరం ఒక్కటి కాబోతున్నాం. అవును జాను, నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావో నాకు చెప్పనే లేదు. అది అది మీ మీ ఆఫీస్ దారిలోనే చిన్న పనుండి వెళ్ళాను సార్. అక్కడి దాకా వచ్చి మిమ్మల్ని చూడకుండా వెళ్తే ఎలా అని చెప్పి. కానీ నేను ఇక్కడున్నాను కదా. మీరు ఇక్కడికి రావడం మంచిదైంది జయ గారు. అనుకున్న ముహూర్తానికి జానుకి మీకు పెళ్లి జరుగుతుందని అందరికీ ఒకేసారి తెలిసింది. నైస్. అంకుల్, ఆంటీ, ఏ అవసరం ఉన్నా నన్ను అడగడానికి మొహమాట పడకండి. ఎందుకంటే నేను మీ అల్లుణ్ణి, మీలో ఒకణ్ణి. బ్లెస్ మీ. చల్లగా ఉండయ్యా. చల్లగా ఉండు బాబు. వెళ్ళొస్తాను బామ్మ. చల్లగా ఉండు. వెళ్ళిరానా? రేయ్ ఆపరా. ఏంటండి వాడు ఆనందాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆనందం సంగతి పక్కన పెట్టేస్తే అసలంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆ అనుమానం ముందు తొలగిపోవాలి కదా. అనుమానం ఎందుకన్నయ్యా? ఉండదా మరి? నిన్న డబ్బుల కోసం స్థలం అమ్మేద్దాం అన్నవాళ్ళు మరుసటి రోజుకి డబ్బులు ఎలా వచ్చాయి? అమ్మేశారేమో అన్నయ్య. ఆ స్థలాన్ని ముక్కలు చేయాలనుకున్న మిమ్మల్ని, దాన్ని తాకట్టు పెట్టాలను అమ్మేయాలను మిమ్మల్ని అడగను రా. అసలు దాని జోలికి కూడా నేను వెళ్ళలేదు. నాన్న డబ్బులు సమకూర్చారంటున్నారు. నేను ఈ పెళ్ళొద్దంటే నాన్న అమ్మ దిగులు పడతారేమో. నేను ప్రేమిస్తుంది నిన్ను కాదు, వేరే అమ్మాయి. అమ్మా, ఏమైంది? అన్నీ ఇలా చిందరవందరగా పగిలిపోయి ఉన్నాయేంటి? ఇందాక అల్లుడు గారు ఏమైనా అన్నారా? చాలా అన్నా డాడీ. ఇంకా మనం ఎన్నాళ్ళు ప్రేమించుకుంటూ తిరుగుతాం? పెళ్లి చేసేసుకుని ప్రపంచాన్ని చుట్టేద్దాం. మీ నాన్నని పెళ్లి ముహూర్తం వీలైనంత త్వరగా పెట్టించమని చెప్పి వెళ్ళాడు డాడీ. సిద్ధుయే తన స్థాయిని తగ్గించుకొని మా పెళ్లి గురించి మాట్లాడడానికొచ్చాడు. నేను మాత్రం అంత దూరం ఆలోచించకుండా టైం వేస్ట్ చేస్తున్నానని
నా మీద నాకే కోపం వచ్చి ఇదిగో ఇవన్నీ విసిరి కొట్టాను. మొన్న వాళ్ళ ఇంట్లో సిద్ధుబాబు నోరు తెరిచి మాట్లాడలేదు కదమ్మా, ఈ రోజు ఇలా చెప్పాడా? అమ్మా నాన్నల ముందు అలా మాట్లాడితే బాగోదని సిద్ధు మాట్లాడలేదు డాడీ. కాబోయే భార్యని కాబట్టి మొహమాటం లేకుండా నాతో చెప్పాడు. అల్లుడు గారే అంత స్పీడ్ ఉన్నాక ఇక నేనెందుకు ఆగుతానమ్మా? వెంటనే ఆ బసవరాజును కలిసి ఆ పెళ్లి ముహూర్తాల సంగతేంటో మాట్లాడొస్తాను. సరేనా అమ్మా? సిద్ధు, నువ్వు వద్దనుకున్నంత మాత్రాన నేను నిన్ను ఎలా వదులుకుంటాననుకున్నావు? నీ మనసులో ఎవ్వరున్నా సరే నీ పెళ్ళంగా మాత్రం నేనే ఉంటాను. జాను, తులసి, ఇట్రండమ్మా. అమ్మా, ఇది నా పెళ్ళప్పుడు కట్టుకున్న చీర. ఈ చీరతోనే నీ పెళ్లి జరిగితే అంతా శుభమే కలుగుతుందని నా మనసు కనిపిస్తోంది. నీకలా అనిపిస్తే ఇవ్వమ్మా. పెళ్లి చీరని అలా ఇవ్వకూడదు. తులసి, ఆ పీటవే. అలాగే అమ్మా. నువ్విలా కూర్చోమ్మా. కూర్చో. వాణి, నువ్వు హారతి రెడీ చెయ్యి. అలాగే అత్తయ్య. జాను, నీకు అమ్మ చీరని పెళ్లిలో కట్టుకునే అదృష్టం దక్కింది. నాకు సంతోషంగా ఉందక్క. ఇది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ ఇంట్లో లక్ష్మీదేవిలాగా కళకళ్లాడుతూ తిరిగే పిల్ల అత్తారింటికి వెళ్లి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరకాలం సుమంగళిగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నానమ్మా. అత్తయ్య, హారతి. అయ్యో అయ్యో, ఇదేంటి ఇలా జరిగింది? అమ్మా. అయ్యో 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 దేవుడా, ఏంటి ఇలా జరిగిపోయింది? నా చీర కాలిందేంటి? అత్తయ్య, మీ కూతురికి చేరిస్తే మంచిది అన్నారు. ఇంతలో ఇలా జరిగింది. ఏమైనా అరిష్టం అంటారా? అలా అనకొదినా, అమ్మకి కంగారు పెరిగిపోతుంది. పొరపాటున జరిగిందిలే. అదే పొరపాటు నేను చేసుంటే నాన్న మాటలు అనేవారు. అత్తయ్య, మీరెప్పుడు జాగ్రత్తగా ఉంటారు కదా. ఎవరికి తెలుస్తుంది వాణి, ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, ఈ పెళ్లి ఏ విఘ్నాలు లేకుండా జరిగితే మంచిది. అమ్మా, ఏం కాదమ్మా. అమ్మా, అయ్యో.